హాయ్ అండి. ఇక్కడ చూడండి, మా బుజ్జిగాడిని కారు ఎక్కనివ్వకుండా మా అబ్బాయి ఆపాడు. చూడండి, ఆపాడు అందుకొని ఏడుస్తున్నాడు. చూసారా, కారు కావాలని ఎంత ఏడుస్తున్నాడు చూడండి. ఏడుస్తా గొడవ కూడా ఎక్కాలని ఎంత గొడవ చేస్తున్నాడు. కారు వెళ్ళాలి, ఎక్కాలి ఎక్కాలి అని దిగేసి వెళ్ళిపోతున్నాడు. మా ప్లూటో ఒకటి అడ్డం వస్తుంది. ఇగో వెళ్ళాడు చూడండి. అక్కడికి వెళ్ళాలని వాళ్ళందరి దగ్గర ఎంత అదరగాణంగా అసలు ఏడ్చి వెళ్ళిపోయాడు చూడండి. వాళ్ళు వదిలేసారు, ఎక్కించలేదని వాడు అరుస్తున్నాడు చూడండి. ఎక్కించాలంట, చూసారా. ఇవి ఎక్కలేకపోతున్నాడు, కాలు ఎత్తుతున్నాడు ఎక్కలేకపోతున్నాడు. ఎక్కించమని గొడవ చేస్తున్నాడు. ఎలా ఎక్కాలా అని చూస్తున్నాడు. మా చెల్లెలు సౌండ్ పెడుతుంది అన్నమాట, మ్యూజిక్ వస్తుంది, అందులో పెడుతుంది. ఎక్కడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎలా ఎక్కాలని అటు పట్టుకొని ఇటు పట్టుకొని ఇట్లా ఎలా ఎక్కితే బాగుంటుందా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకొని పాపము మా అబ్బాయి వచ్చి ఎక్కిస్తున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళని పిలుస్తున్నాడు, వచ్చి ఎక్కించమని. చూడండి, ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, శత విధాల ప్రయత్నిస్తున్నాడు. లాభం లేదనుకొని వెనక్కి తిరిగి వాళ్ళని పిలుస్తున్నాడు. అది పెద్దగా అరుస్తా కోపంగా. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కించి అది బెల్ట్ పెడుతుంటే బెల్ట్ పెట్టనివ్వడే. బెల్ట్ వద్దంట. బెల్ట్ లేకుండా కారు నడిపేసేస్తాడు. చూడండి, ఎక్కేసి ఎంత ఎంజాయ్ చేస్తాడు. కారు అంటే ఎంత ఇష్టమో, చాలా ఎంజాయ్ చేస్తాడు. అసలు బెల్ట్ పెట్టడానికి కూడా అసలు పెట్టనివ్వకుండా చూడండి, నుంచొని డ్రైవ్ చేస్తున్నాడు. చూడండి, ఎవరిని నుంచొని డ్రైవ్ చేస్తారా, కానీ కూర్చోడు కుదురుగా. అస్సలు కారులో కూర్చోడు. అదేమంటే సీటు మీద ఎక్కి వెనక్కి తిరుగుతాడు. అదేమంటే దాని మీద సీట్ మీద ఎక్కేసి ఇక ముందుకల్లా పడుకుంటాడు. డోర్ వేసుకుంటున్నాడు, తనే డోర్ వేసుకుంటున్నాడు. దాన్ని ఎన్ని విధాలుగా వాడాలంటే అన్ని విధాలుగా వాడతాడు. చూడండి, ప్లూటో ఏమో బెదిరిపోయి ఆ కారు చుట్టూ తిరుగుతుంది, అరుస్తా తిరుగుతుంది. భయపడిపోతుంది అనమాట, ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడో, ఎక్కడ తన మీదకి తీసుకొస్తాడో అని. ఇప్పుడు బెల్ట్ వేసేస్తే బెల్ట్ కూడా ఆగదు తెలుసా. బెల్ట్ మీద నుంచి కూడా అలాగే నెట్టుకొని లేసేస్తాడు. దాన్ని హార్న్ కొడుతున్నాడు, స్టీరింగ్ ఊరికే అలా తిప్పుతున్నాడు. ఊరికే వాళ్ళు ముందుకి వెనక్కి యాక్షన్ పెట్టారనమాట. అంటే రిమోట్ తోటి ఇలా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇలా పెడితే కాసేపు కూర్చుంటాడు అంతే. తర్వాత కుదురుగా ఎక్కడ కూర్చోడు అస్సలు. ఆ కారుని కెమెరా కళ్ళి చూస్తాడు చూడండి. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నాకల్లి ఎలా చూస్తాడు, ఫోజులు బాగా ఇస్తున్నాడు, బాగా నేర్చుకున్నాడు. చిన్నప్పుడు మా అమ్మతో మా వీడియో కాల్ చేసేవాళ్ళం అన్నమాట. అప్పటికి ఏం తెలియదు, ఊరికే చూపించేవాళ్ళం. ఫోన్లో అలా చూడటం అలవాటు అయిపోయింది. ఇప్పటికీ ఫోన్ చూస్తే మాత్రం వదిలిపెట్టాడు తెలుసా. ఫోను కెమెరా ఏదైనా వస్తున్నా కూడా అందులో చూస్తూ ఉంటాడు. మా బుజ్జిగాడికి తిరుపతిలో జుట్టు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ నిద్రపోతున్నాడు, కొంచెం చేసే తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఇందులో రైమ్స్ పెడితే చాలు చూస్తా కూర్చున్నాడు అంతే.